అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కొడాలి నాని ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని కొద్ది రోజుల క్రితం ఆయన గుండె సంబంధిత అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే కొడాలి నాని ఆరోగ్యం ఇంకా ఆందోళనకరంగానే ఉంది అనే వార్తలు వస్తున్నాయి. కొడాలి నానికి ఇంకా గుండె సమస్య తగ్గలేదు అని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. మొన్ననే ముంబైకి వెళ్ళి హార్ట్ సర్జరీ చేయించుకున్నారు కొడాలి నాని. అయినా కూడా సమస్య ఇంకా తలెత్తుతూ ఉండటంతో అమెరికాకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే ఆలోచనలో కొడాలి నాని ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు కొడాలి నాని. అత్యంత సన్నిహితులను తప్ప ఎవరిని కూడా కొడాలి నాని కలవడం లేదు. కొడాలి నానిపై ఇప్పటికే కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. కొడాలి నానిపై ఇసుక మట్టి అక్రమ రవాణా కేసులున్నాయి. చంద్రబాబు, పవన్, లోకేష్లపై అసభ్య పదజాలాన్ని వాడిన కేసులు కూడా కొడాలి నానిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై విచారణ జరుగుతోంది. అదే సమయంలో కొడాలి నాని అనారోగ్యంతో ముంబైకి వెళ్ళి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. కొడాలి నానికి మరింత మెరుగైన చికిత్సను అందించడానికి ఆయనను అమెరికా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొడాలి నానిపై ఆంధ్రప్రదేశ్లో కొన్ని కేసులకు సంబంధించి విజిలెన్స్ విచారణలు జరుగుతున్నాయి. కొడాలి మెడకు ఏ క్షణంలోనైనా కేసుల ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇప్పటికే కొడాలి నానిపై అప్పట్లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు పైన, లోకేష్ పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ, జనసేన అభిమానులు కొన్ని పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదు చేశారు. అలాగే మట్టి ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. దానిపైన విజిలెన్స్ విచారణ జరుపుతున్న సమయంలో కొడాలి నాని అస్వస్థతకు గురి కావడం, ఆయన హృదయానికి సంబంధించి శస్త్రచికిత్స జరిపించుకోవడం, ఇప్పుడు అమెరికా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఆయనకు అత్యవసర చికిత్స అవసరం, మెరుగైన చికిత్స అవసరం, అందుకు అమెరికా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. దీని గురించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ మా రాజేష్తో కూడా మనం మాట్లాడదాం. కృష్ణమోహన్తో కూడా మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, కొడాలి నాని ఆరోగ్యం పరిస్థితికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 15 రోజుల ముందు ఆయన ముంబై వెళ్లి హార్ట్ సర్జరీకి సంబంధించినటువంటి హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. అయినప్పటికీ ఆయన తిరిగి ముంబై నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంత ఆరోగ్యం క్షీణిస్తున్నది. ముఖ్యంగా బైపాస్ సర్జరీ చేయించినప్పటికీ హార్ట్ కు సంబంధించిన ఇష్యూస్ కొంత పెరగడంతో ఆయనకి అమెరికాలో చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ఆయన అమెరికాలో వైద్యం చేయించుకుని వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కొడాలి నాని హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన సన్నిహితులు అంటే ఆయన చాలా క్లోజ్డ్ గా ఉండే పర్సన్స్ తప్పితే ఎవరితో ఆయన కలవట్లేదు, ఎవరిని కూడా ఇంటికి రానివన్న పరిస్థితి. ఎందుకంటే ఆరోగ్యం ఇష్యూతో పాటు మరోవైపు కేసులు కూడా వెంటాడుతున్న నేపథ్యంలో ఆయన చాలా క్లోజ్డ్ సర్కిల్లోనే ఆయన ప్రస్తుతం అయితే ఉంటున్నారు. వాస్తవానికి హార్ట్ ఆపరేషన్ కి ముందు ఆయన లాస్ట్ టైం విజయవాడ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలబనేని వంశీని విజయవాడ జైల్లో జగన్ పరామర్శించడానికి వచ్చిన సందర్భంగా ఆయన లాస్ట్ సారి మీడియా కనబడ్డారు. విజయవాడ రావడం కూడా అదే లాస్ట్ సారి. తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే హార్ట్ కొత్త ఇష్యూస్ పెరగడంతో బైపాస్ సర్జరీ ముంబై వెళ్లి చేయించుకున్నారు. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో కోలుకుంటున్నారు అనుకుంటున్న సందర్భంలో మళ్ళీ కొత్త హార్ట్ ఇష్యూస్ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన తిరిగి అమెరికా వెళ్లి ఆపరేషన్ దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు చెప్పినట్టుగా ఆయన సన్నిహితులు అయితే చెప్తున్నారు. దీనిపైన కొంత క్లారిటీ కూడా రావాల్సి ఉంది. నిజంగానే కొడాలి నానికి ఇంకా ప్రమాదంగా అంటే హార్ట్ కు సంబంధించిన ఇష్యూస్ పెరుగుతున్నాయా లేకపోతే ఏంటనే దాని మీద కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కానీ ఆయన క్లోజర్ సర్కిల్ నుంచి వస్తున్న సమాచారం అయితే ఆయన హార్ట్ కు సంబంధించి బైపాస్ సర్జరీ జరిగినప్పటికీ కొంత ఇష్యూస్ అయితే ఉన్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆల్రెడీ కొడాలి నాని మీద గుడివాడలో కొన్ని కేసులు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కొన్ని కేసులు నమోదైన నేపథ్యం కూడా ఉంది. ఇప్పుడు ఆ కేసులు మళ్ళీ ఇప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీసుకుంటే కనుక ఖచ్చితంగా లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టుల అనుమతి ఒకవేళ కేసు ఫైల్ రిజిస్టర్ అయ్యి లుకౌట్ నోటీసులు జారీ చేస్తే ఆయన
హైకోర్టును కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ లుకౌట్ నోటీసుల పైన వెళ్లి ఆ ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రెండోది ఇప్పుడు ఎవరికైతే ఎఫ్ఐఆర్ అయితే పూర్తిస్తారు ఎక్కడ కట్టలేదు కానీ కేసులు అయితే నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం కేసులు ఒకవేళ సీరియస్ గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం అమెరికా వెళ్ళడం కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి కొడాలి నాని పైన ఖచ్చితంగా కేసులు పెట్టాల్సింది, అరెస్ట్ చేయాల్సిందనే డిమాండ్ తెలుగుదేశం వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏడాది అయిపోయినప్పటికీ కొడాలి నానిని ఇంకా రోడ్ల మీద తిరగనిస్తున్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో టీడీపీ నేతల్ని ప్రశ్నిస్తున్న సందర్భం కూడా చూస్తున్నాం. అంటే అంత ఫైర్ గా ఉన్నటువంటి కార్యకర్తలు, గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలు ఈ విధంగా మాట్లాడుతుంటే, మరోవైపు కొడాలి నాని అనుచరులు గారు వాళ్ళంతా కూడా ఆయన ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఖచ్చితంగా అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. మరి దీనిపైన కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు కేసులకు సంబంధించిన వ్యవహారంలో ఎంతమంది చెప్తున్నట్టే ఏదైనా పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నోటీసు ముంబై వెళ్లి ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం కుదుట పడలేదా? అదే బైపాస్ సర్జరీ జరిగిందనేది ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. ఆపరేషన్ సంబంధించిన వ్యవహారాన్ని ఫోటోలు కానీ ఎక్కడ కూడా బయటికి రావనీయకుండా జాగ్రత్తగా దాన్ని డీల్ చేశారు. అయితే ఇప్పుడు ఈ కొంత ఆరోగ్యం క్షీణిస్తుందని ఆయన క్లోజర్ సర్కిల్ నుంచే బయటకు వస్తున్న సమాచారం. ఎందుకంటే బైపాస్ సర్జరీ చేసినప్పటికీ కొంత హార్ట్ కు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయని తెలుస్తుంది. అందులో భాగంగానే కొంత అమెరికా వెళ్లాల్సి ఉందనేది చెబుతున్నారు. ఇంకా ఇంకొక మాట తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చెబుతున్నారు. అమెరికా స్కెచ్ కొడాలని గత కొన్ని రోజుల ముందే వేసుకున్నారు. దానిలో భాగంగానే ఇదంతా డ్రామా ప్రకారం చేసిన కొంతమంది కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి కొడాలి నానికి పూర్తి స్థాయిలో అంటే బైపాస్ సర్జరీ జరిగిందని తెలుసు కానీ అది ఏ విధంగా జరిగింది ఏంటనే దానిపైన ఒక క్లారిటీ అయితే బయటకి ఎక్కడా కూడా రాలేదు. కానీ ప్రస్తుతం అయితే ఆరోగ్యం అయితే కొంత ఇబ్బందికరంగా ఉందనేది ఆయన క్లోజ్ సర్కిల్ నుండి వస్తున్న సమాచారం. మరి చూడాలి దీనిపైన వాళ్ళు కనుక కోర్టును ఆశ్రయించి అమెరికా వెళ్ళడానికి అనుమతి కోరితే అప్పుడు కోర్టులు ఏమైనా అనుమతి ఇస్తాయా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రోహిత్, కొడాలి నానిపై ఇప్పటికేమన్నా యాక్టివ్ కేసులు ఏమన్నా ఉన్నాయా రాజేష్? అంటే యాక్టివ్ కేసు అనేది ప్రస్తుతానికి లేవు. అంటే ఎన్నికలు అయిన తర్వాత కొంతమంది వాలంటీర్లు, అదే విధంగా గుడివాడలో ల్యాండ్ కబ్జా సంబంధించినటువంటి కొన్ని కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఇప్పటికే ఆయన సివిల్ సప్లై శాఖ మంత్రిగా పనిచేసినటువంటి 2019 నుంచి 2022 వరకు ఆయన పౌర సరఫరా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ టైంలో భారీగా అవినీతి జరిగిందనేది రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఆ శాఖ మంత్రి నాందన మనోహర్ గారు చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఒకవేళ డిపార్ట్మెంట్ పరంగా కేసు నమోదు అయితే కొంత అది చాలా సీరియస్ గా ఉంటుంది కాబట్టి ఆ రకంగానే కేసులు అయితే నమోదు చేసే అవకాశం అయితే కానీ ప్రస్తుతానికి అయితే కొన్ని నియోజకవర్గానికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. దానికి పూర్తి స్థాయిలో ఈ యాక్టివ్ కాలేదు. ఇప్పుడు కొడాలని కొంత అమెరికా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైనా కేసులు మళ్ళీ యాక్టివ్ చేసి ఏమైనా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. రోహిత్, రైట్ రాజేష్. మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు అని తెలుస్తోంది. మాజీ మంత్రి కొడాలి నాని కొన్ని రోజుల క్రితం ముంబైకి వెళ్ళి ఆయన హృదయానికి చికిత్స చేయించుకుని వచ్చారు. ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు అని తెలిసింది. అయితే ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నారు. కానీ ఆయనకు ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మెరుగైన చికిత్స కోసం నాని అమెరికా వెళ్ళాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కొడాలి నాని కేవలం అత్యంత సన్నిహితులను తప్ప ఎవరిని కూడా కలవడం లేదు. ఆయన వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత 1-2 సార్లు మాత్రమే కనిపిస్తూ వచ్చారు మీడియాకి. ఆ తర్వాత ఎక్కువ సార్లు మీడియా ముందుకు రాలేదు. చాలా తక్కువ సార్లే మీడియా ముందుకు వచ్చారు. ఆ తర్వాత వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్న సమయంలో కొడాలి నానికి అస్వస్థత కలగడం, ఆయన ముంబైకి వెళ్ళి శస్త్రచికిత్స చేయించుకొని హైదరాబాద్ రావడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లోనే కొడాలి నాని ఉన్నారు. ఆయనపై కొన్ని కేసులు ఇటు టీడీపీ జనసేన కార్యకర్తలు కొన్ని పోలీస్ స్టేషన్స్లో కొన్ని ఫిర్యాదులు చేశారు. అలాగే మట్టి ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆ ఆరోపణలకు సంబంధించి విజిలెన్స్ విచారణ జరుపుతుంది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా ఆ కేసులకు సంబంధించి ఒక పురోగతి కలిగే అవకాశం ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. అదే సమయంలో కొడాలి నాని ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కొడాలి నానికి మెరుగైన చికిత్సను అందించడానికి అమెరికాను తీసుకువెళ్లే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అమెరికా వెళ్ళాలి అని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.